నమస్తే అండి. మన కన్వర్జేషన్ నేను రికార్డ్ చేస్తున్నాను. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మీకు ఓకేనా? సరేనండి. ఓకే. బర్త్ డీటెయిల్స్ చెప్పండి. 14/07/1978. 1978. టైమ్ ఆఫ్ బర్త్ It is 4:55 4:55 AM. AM. ఊరు పుట్టింది? పుట్టింది మెదక్లో గురుగారు. ఓకే. అదే తెలంగాణ. 14/07/1978 పుట్టింది మెదక్లో 4:55 AM. సో మీరు నమాజ్ వచ్చేటప్పుడు అన్నట్టు చెప్తున్నారు కదా. సో అది 4:45 ఉంటుంది కదా. అవును అవును గురుగారు. 4:40 4:45 మధ్యలో ఉంటుంది. అందుకే 5-10 నిమిషాలు ఆ అన్నారు టైంకి గురుగారు. ఆ టైంకి మీరు పుట్టినని కన్ఫర్మ్ చేసిందా? అమ్మ కన్ఫర్మ్ చేసింది. ఇంట్లోనే బర్త్ అయింది, నార్మల్ డెలివరీ. ఇంట్లోనే బర్త్ అయింది. సో అంటే అప్పటికన్నా ముందు కూడా అయి ఉండొచ్చు టైం. అయి ఉండొచ్చు. సరే, ట్రై చేద్దాము. నేనైతే ప్రయత్నం చేస్తాను. మిథున లగ్నం. లగ్నం అయితే మారదు. ఓకే. నక్షత్రం అయితే అవునండి, చిత్తా మిథున లగ్నం. నక్షత్రం వచ్చింది కదా. అవునండి, చిత్తా నక్షత్రం. ఓకే ఓకే. చేసేయగలుగుతున్నానేమో అని అనిపిస్తూ ఉంది. చూద్దాం. దుస్వభావ లగ్నానికి మనకి కుజ నక్షత్రం రావాలి అని అంటే నమాజ్ టైమింగ్స్ వచ్చేసేసి 3:44 5 ఇలా అని 4:40 అంటే 5:30కి నమాజ్ వస్తుంది అనుకుంటా కదా. 3:5 అజాయ్ కూడా పిలవడం మాత్రం ఇప్పుడే పిలుస్తారు కదా స్వామి. ఏమని పిలుస్తారు? అజా ఇస్తారు కదా వాళ్ళు. దే కాల్ ఫర్ గెట్ టుగెదర్ అని పిలుస్తారు కదా, రండి అని. అవును. ఆ టైంలో అని చెప్పింది. సో ఇట్ ఈస్ 4:45 to 5 మధ్యలోనే ఉంటది. 5:30 మామూలుగా ఫస్ట్ నమాజ్ ఎప్పుడు అవుతుంది? 5:30కి అవుతుంది అనుకుంటా కదా. అవుతుంది, కానీ హాఫ్ అన్ అవర్ ముందు నుంచి పిలుస్తుంటారు కదా. హాఫ్ అన్ అవర్ ముందు నుంచి పిలుస్తారు. అరే, తను మా మదర్ ఈజ్ ఎడ్యుకేటెడ్, తను గుర్తుంది తనకు టైం కూడా. ఎంతని గుర్తుంది మదర్కి? 4:50, 4:45, 4:55 మధ్యలో ఉందిరా అంది. ఓకే ఓకే. సో 4:56 తీసుకుంటా నేను. మంచిదండి. అంటే ఇంకా ముందుకు పోతే ఇంకా 4:30 ఆ జోన్కి వెళ్ళాలి. సో దానికన్నా కూడా ఇది బెటర్ జోన్ కదా. అవును. 4:56కి వెళ్ళడం బెస్ట్. ఈ మిథున లగ్నానికి చిత్తా నక్షత్రం 4వ పదం కలుస్తుందా గురుగారు? ఎస్, ఎగ్జాక్ట్లీ. ఆ కాంబినేషన్ కలవాలి అంటే మనం 4:56 తీసుకోవాలి. అదే మిథున లగ్నానికి ఇంకో కాంబినేషన్ 4:30కి కూడా కలుస్తుంది. అదే చెప్పేది. ఎవ్రీ 24 minutesకి ఓ ఇంటర్వెల్ ఉంటుంది. అవునా? ఓకే. సో మనం ఇప్పుడు 5-10 నిమిషాలు తేడా అంటే మనం ఇట్లా కరెక్ట్ చేయొచ్చు. సర్లే, అదే ట్రై గురుగారు. చేద్దాం. అయితే మీరు అన్నది కరెక్టే, 4:30 బిఫోర్ మాత్రం కాదు. అదే ఇది 4:30కి. కన్ఫర్మ్. మరి ఇప్పుడు 5:30కి ఫస్ట్ నమాజ్ అయితే, అంటే నాకు తెలియదు నమాజ్ టైమింగ్స్. జనరల్లీ లైక్ 1 o'clock నమాజ్ అయితే తెలుసు, కానీ మిగిలిన టైమింగ్స్ మీద అవగాహన లేదు. 3కి ఇట్లా అదే 6 times అయితే ఐడియా ఉన్నది. కానీ బట్ ఎనీవే, నేనేమనుకుంటున్నానంటే అదే మీకు 5:30కి ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి పిలిస్తే, సో మీరు అన్నట్టు 5 వరకు అదే అనౌన్స్మెంట్ రావచ్చేమో. ఓకే. సో లెట్స్ బిలీవ్ 4:56 అండి. సరేనా? ఓకే గురు. చూద్దాం. మనకి ఏదన్నా తప్పు పోతే తెలుస్తుంది కదా. ఎందుకంటే మీకు ఇప్పుడు అవునండి. 47 years కాబట్టి ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి తప్పు పోయింది అనుకో అర్థమైపోతుంది. అవునండి. అది విచిత్రం ఏంటంటే అవి కూడా రైట్ అయ్యే అవకాశం ఉంటుంది, మరీ అదృష్టం ఎక్కువైతే. ఓకే అవునవును, మీరు మాట్లాడడమే నాకు అదృష్టం కాబట్టి అన్ని కలుస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అండి. అట్లా సరే. ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మీకు ఏం కావాలి? నేను టీచర్ అండి, గవర్నమెంట్ టీచర్. నేను ఫిజిక్స్ టీచ్ చేస్తాను. ఓకే ఓకే, నైస్ అండి, నైస్. నాకు 98 లో ఉద్యోగం వచ్చింది. 1998 లో ఓకే. ఆగస్ట్ 21 1998 లో నాకు ఉద్యోగం వచ్చింది, టీచర్ ఉద్యోగంగా. ఓకే. అప్పటి నుంచి ఇదే వృత్తిలో ఇది ఉన్నాను. గవర్నమెంట్ టీచర్ జాబ్? గవర్నమెంట్ టీచర్. ఓకే, రైట్. చూడండి, రవి లగ్నం మీద ఉన్నాడు. దశమాధిపతితో కలిసి దశమాధిపతి నక్షత్రం మీద ఉండి కలిసి ఉన్నాడు. అఫ్లిక్షన్ ఏమీ లేదు. బుధుడు మాత్రం వక్రించాడు. వక్రిస్తాడు, డైరెక్ట్ కూడా అవుతాడు అనమాట తర్వాత. సో అది ఎప్పుడు ఏంటో చూద్దాంలే.
తర్వాత చంద్రుడు కుజుడిని రాహు కానీ కేతు కానీ లక్కీగా ఏ గ్రహాన్ని డిస్టర్బ్ చేయలేదు. సో దీన్ని కూడా అవునండి. చంద్రుడు ఒక్కడే బయట ఉన్నాడు కదా, దీని ఒక రకమైన కాలసర్ప దోషంగా కన్సిడర్ చేస్తారు. బట్ నేను అవన్నీ పెద్ద పట్టించుకోని తెలిసిందే కదా. దశమాధిపతి వ్యయాధిపతి అష్టమాధిపతి కలిసి తృతీయంలో ఉంటూ షష్టాధిపతితో కలిసి ఉన్నారు. అబ్బా, సో మీరు ఎంత నాతో చాలా మంచిగా మాట్లాడుతున్నారో అంతే కత్తి లాంటి మాట కూడా మాట్లాడగలుగుతారు మీరు. అవునండి. అగ్రెసివ్ అవునండి. కమ్యూనికేషన్ ఉంది మీ దగ్గర. ఓకే, శని అవునండి. శుక్రుడు గురువు గారితో డౌన్ టు ఎర్త్ మాట్లాడుతూ కోపం వచ్చిన దగ్గర మాత్రం విపరీతంగా కూడా మాట్లాడదు. శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఫస్ట్ టాక్ లో ఎవరు చెప్పలేరు అసలు మీరు అగ్రెసివ్ పర్సనాలిటీ అని, ఎందుకంటే శుక్రుడు అవునండి. మాడిఫై చేసేస్తున్నాడు. సో ఈ చంద్రుడు ఆస్ట్రాలజీ నేర్చుకున్న తర్వాత ఆ గుణాన్ని తగ్గించుకుంటున్నాను గురుగారు. ధన్యవాదాలు. ఓకే, నిజంగా మీ ఎస్ ద్వారా ఎస్ చాలా అదే డౌన్ టు వాడి ఎర్త్ దగ్గర అయ్యాను. ఏదైనా వాడే స్థాయిలో బాగుంటుంది. సో వేరే దగ్గర సరైన దగ్గర వాడకపోతే అనవసరంగా సమస్య దాంతో. సరే, ఓకే, గుడ్, బాగుంది. లగ్నంలో గురువు ఉన్నాడు కదా, అది మనల్ని ఆ విచక్షణ అవన్నీ ఇస్తుంది, బ్యాలెన్స్ చేస్తుంది. తర్వాత గ్రహాలు ఏమి అఫ్లిక్ట్ కాకపోవడం సూపరు. సో బుధుడు ఒక్కడే వక్రించి డైరెక్ట్ అయిపోతాడు కాబట్టి చూద్దాము. తర్వాత మీరు 98లో ఉద్యోగం అన్నారు కదా, 98కి ఉద్యోగానికన్నా ముందుగానే నేను 1-2 ఈవెంట్ చెప్పాలి. 96 దగ్గర మీకు చంద్రుడి భుక్తి జరుగుతూ ఉన్నది. 95 ఏప్రిల్, 96 అక్టోబర్లో 10th హౌస్ స్క్వేర్ సన్ జరుగుతూ ఉంది. ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఒక్కోసారి ఫాదర్ హెల్త్, లేదంటే ఒక్కోసారి మదర్ హెల్త్, ఇలా ఏమైనా కానీ అక్కడ కొంచెం ట్విస్ట్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి అనమాట. సో 96, 97లో ఇబ్బంది ఎలా ఉంది? మా ఫాదర్ కి నేను దూరంగానే ఉండాల్సి వచ్చింది. ఓకే, తన హెల్త్ బాగాలేకుండే, ఇంకోటి ఫైనాన్షియల్ కొంచెం ఇష్యూస్ ఉండే ఆ టైంలో. ఓకే, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నవి. ఫాదర్ కి ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చాయి, ఓకే, చాలా ఇబ్బందులు ఉండింది. చాలా ఇబ్బంది. దాని ప్రకారంగానే నన్ను తొందరగా ఉద్యోగంలో జాయిన్ కమ్మన్నారు 19 జైన్ సంవత్సరాల్లో. అమ్మన్నారు. ఇప్పుడు ఈ ఉద్యోగంలో జైన్ అయినప్పటికీ కూడా చాలా వరకు డబ్బంతా కూడా కుటుంబ రెస్పాన్సిబిలిటీకి వెళ్ళేటట్టే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే 10th హౌస్ స్క్వేర్ నెటల్ జూపిటర్, నెటల్ సన్ జరిగి ఆస్పెక్ట్ ఫామ్ అయ్యి ఉద్యోగం వచ్చిందో చాలా వరకు ఏంటంటే మీకు రెస్పాన్సిబిలిటీ పడుతుంది. అంటే ఇప్పుడు అవును. ఎలా తీసుకుంటామంటే, ఇప్పుడు ఉద్యోగం నుంచి నాకు 10,000 రూపాయలు వచ్చాయి అనుకోండి, 10,000 నేను సేవ్ చేసుకుంటేనే నేను ఉద్యోగంలో గ్రోత్ చెప్తాను. అర్థమైందా? కరెక్ట్. అదర్వైజ్ అదంతా కూడా ఏంటిది, మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం కానీ బట్ దాని అవుట్పుట్ ఏమీ లేదు. అర్థమైందా? లేదు. కుడి చేత్తో తీసుకుంటే ఎడం చేత్తో ఇచ్చేయాలన్నట్టు ఉంటుంది అనమాట పరిస్థితులు సిచ్యువేషన్స్. సో యాక్సెప్ట్ చేస్తారు కదా నేను చెప్పింది. వాస్తవం. ఇంకోటి నాకు సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా లేదు, ఉద్యోగంలో. చాలా టైం పడుతుంది. ఇప్పుడు మీరు రికవరీ కావడానికి ఒక 6-7 ఏళ్ళు పడుతుంది చూడండి. సో అప్పటి వరకు కూడా అవునండి. పరిస్థితులు అంతే. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక ఆస్పెక్ట్ చెప్తాను, దెబ్బ మీద దెబ్బలాగా. 2003, 2004 మళ్ళీ బుధభుక్తి జరుగుతూ ఉన్నది. ఎగ్జాక్ట్లీ బుధుడు వక్రించాడు. బుధుడి యొక్క స్టార్ని ఆక్యుపై చేసిన గ్రహం చార్ట్లో బుధుడే అయినా ఆయన వక్రించాడు కాబట్టి ఆయన వదిలేసేస్తే కేతువుని ఫాలో అయ్యాడు దశమాన్ని. బట్ కాకపోతే ఇక్కడ కూడా ఏంటంటే కొంత సెన్సిటివిటీ ఆఫ్ మదర్ హెల్త్ కానీ, లేదనంటే ఏదైనా విషయం ఇంట్లో ప్రోగ్రెస్ కావడానికి కానీ ఇట్లాంటి ఇబ్బందులు చెప్తాను. చాలా వరకు ఓవర్కమ్ చేయొచ్చు కానీ చాలా రాంగ్ డెసిషనల్ ఇష్యూస్ ఇవన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అనమాట. కనిపించాయా? మదర్ హెల్త్ అక్కడ ప్రారంభమైంది ఇష్యూ, కానీ పీక్ లెవెల్ లోకి వచ్చేసరికి మా అమ్మకి అప్పుడు చాలా అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చింది గురుగారు. ఆర్థరైటిస్ వచ్చింది, నాకు కలెక్ట్ చేసుకున్నాను. ఇబ్బంది అయింది. ఓకే, రైట్. చాలా ఇబ్బంది అయింది. ఆమె చంద్రుడు అనేవాడు మాతృకారకుడైన చంద్రుడు అనేవాడు చతుర్థాధిపతికి వక్ర. మాతృకారకుడైన చంద్రుడు అష్టమ వ్యయాధిపతుల కలిసి ఉంటే ఆ నక్షత్రాన్ని సిగ్నిఫై చేశాడు. అంతే, లైఫ్ లో హై వాలిటిలిటీ ఉండే మ్యాటర్లలో మదర్ మ్యాటర్ అనేది కూడా ఉంది. అర్థమైందా? అందుకని ఆ ఎక్సెప్షన్ మీకు వేరే రకంగా పనిచేస్తుంది, వాళ్ళకి వేరే రకంగా పనిచేస్తుంది. అది హెల్త్ చెప్పింది. తర్వాత నెక్స్ట్ మీకు గ్రోత్ వస్తుంది 3-4 ఏళ్ల తర్వాత. సో అప్పటిదాకా సెల్ఫ్ ఎఫర్టే. ఓకే, తర్వాత 5 నుంచి ఇప్పుడు మీరు కొత్తగా ఏదైనా అడిషనల్గా ఒక కోర్సు కానీ, లేదంటే మీ జాబ్లో ఇంకొక ఇంప్రూవ్మెంట్ రోల్ దొరకడం కానీ, ఇట్లాంటిది ఏదైనా కానీ 2005 ఆ ప్రాంతంలో మీకు ఒక స్టెప్ పెరిగింది. అంటే మొదట్లో ఉద్యోగంతో కంపేర్ చేస్తే ఇప్పుడు 5 వచ్చేసరికి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్తాను. పాజిటివ్గా ముందుకు పోతా ఉందని చెప్తాను. మీకు శనికేతుల పరివర్తన ఉంది. మీకు దశ వచ్చేసేసి గురుదశ జరుగుతూ ఉన్నది. శని రిప్రజెంట్స్ పరివర్తన ఎక్కడ గురుగారు? శని ఈజ్ ఇన్ నక్షత్ర ఆఫ్ కేతు ఇన్ ద నక్షత్ర ఆఫ్ శని. సో దట్ ఈస్ శని కేతు. ఉత్తరాభద్ర. అదే కదా నక్షత్రాలు, వాళ్ళ ఇద్దరు పరస్పర నక్షత్ర పరివర్తనం పొందారు కదా. సో అప్పుడు ఏంటిది, శని గురువు ఫలితాన్ని ఇస్తాడు. గురువు లగ్నం మీద ఉన్నాడు కదా, మంచి ఫలితాన్ని ఇవ్వాలి. కేతు ఏంది, రవి ఫలితాన్ని ఇస్తాడు. అది కూడా లగ్న భావ ఫలితం. కాబట్టి ఏంటంటే
కొంత ముందుకు వెళ్ళేటట్టు మన లైఫ్ ఇంత ముందున్న అబ్స్టకల్ నుంచి ముందుకు వెళ్ళేటట్టు ఒక స్టెప్, మొదటి స్టెప్ తీసుకోవాలి. ఉద్యోగంలో ఒక ఉన్నతి గాని నాకు గుర్తింపు వచ్చింది అప్పుడు. వచ్చింది. అందరూ గుర్తు చేశారు, రమేష్ అంటే ఫలానా అని. XYZ. అవునండి, పర్వాలేదు పర్వాలేదు. మీ దగ్గర నాకు కాపాడడానికి ఇబ్బంది అంతే ఏం లేదు. రైట్. పర్వాలేదు గురుగారు. ఓకే. తర్వాత 7, 8 ఇక మళ్ళా మీకు ఇంప్రూవ్మెంట్ కన్నా ముందు ఒక ట్విస్ట్ తర్వాత ఇంప్రూవ్మెంట్ ఉంటుంది చూడండి. 6 జూలై 7 జూలైలో ప్రోగ్రెసివ్ 10,000 మళ్ళీ మెర్క్యూరీకి ట్రైన్ ఇచ్చింది. మళ్ళీ మదర్ హెల్త్ ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. ఓకే. లేదంటే ఒక్కోసారి కొన్ని విషయాలు ముందుకి వెనక్కి అయ్యి రిజల్ట్స్ ఇస్తూ ఉంటాయి. మీకు ప్రోగ్రెసివ్ వీనస్ కూడా 10,000 అపోజిషన్ వచ్చింది. ఇది వచ్చినా కూడా ఇది కాపాడుతుంది కాబట్టి ఇది ఇట్లా ఇస్తా ఉంది. పరివర్తన యోగం కాపాడింది. అర్థమైందా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి. ఈ 6, 7లో ఆ శుక్రుడి భుక్తి జరుగుతుంది. శుక్రుడి స్టార్ని ఆక్యుపై చేసిన వాడు షష్టాధిపతి కదా. షష్టాధిపతి ఏమి సగం ఫలితం ట్విస్ట్ ఇస్తాడు అనమాట. 5 నుంచి 8 మధ్యలో ఉన్నాడు కదా, సగం పని చేశాక సగం ట్విస్ట్ ఇస్తాడు. సో కాబట్టి ఆ 8 లోపు 1 ఇయర్ లోపు అంటే 7, 8 మధ్యలో ఒక ట్విస్ట్, అంటే మ్యారేజ్ ప్రాసెస్ కావడానికి ట్విస్టా, లేదంటే ఇంకేమి ట్విస్ట్, అక్కడ ఏమి ట్విస్ట్, డెసిషన్ ఏమి ట్విస్ట్ పోయింది అది చెప్పండి. 100% అండి. అక్కడ నా మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యింది 2007 మేలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అంటే మ్యారేజ్ అవడానికి ముందుకి వెనక్కి అయ్యిందా, లేదంటే వైఫ్ హెల్త్ సెన్సిటివ్ గా అయిందా తర్వాత, లేదంటే ఏమైంది అక్కడ? మే 2007లో నాకు ముందుకు వెనుకకు అంటే చాలా గొడవలు అయిన తర్వాత మ్యారేజ్ అయింది స్వామి. ఓకే. గొడవలు ఎందుకు? ఇంట్లో కొంత అనిశ్చితి ఉండింది ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో. దాని తర్వాత మ్యారేజ్. అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజ్ అది? అమ్మాయి తెలిసిన అమ్మాయి, కానీ అరేంజ్, బట్ వీ టూ వర్ నోన్ అన్నమాట. మేము తెలిసి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం, కానీ అందరికి అరేంజ్ మ్యారేజ్ అది. అందరికి మీకేంటో చెప్పండి నాకు. మీకు లవ్ అరేంజ్ మ్యారేజ్. మాకు లవ్ కమ్ అరేంజ్ అండి. ముందు నుంచి అమ్మాయి తెలిసిందే, కానీ తెలిసిన తర్వాత ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. అరేంజ్డే. సరే అయితే సరే. సో అది ట్విస్ట్ చేసి జరిగింది కదా. సో ఇది మార్క్, ఈ డేటా పాయింట్ ని గుర్తుపెట్టుకోవాలి మనం. అది మళ్ళీ కూడా రిపీట్ అవుతుంది. అయితదో కాదో అనుకున్న పెళ్లి అయిందన్న. అది ఆ ట్విస్ట్ తర్వాత అయింది. తర్వాత 8లో అంతా మళ్ళా మంచిగా ఉంది. సో మీ వర్క్ గానీ మనీ కూడా ఇంక్రీజ్ అయిందని చెప్తాను. ఇంట్లో ఫేవరబుల్ ఇన్సిడెంట్స్ 2008లో పాప పుట్టింది. అదే బాగుంది. అంతా కూడా ముందుకు పోతా ఉంది. ఇక్కడ ఏమి ఇబ్బంది ఏం లేదు చార్ట్. సో మనం నమ్మచ్చులేండి. 456 ని నమ్ముదాం. ఓకేనా? నమ్ముదాం. కలుస్తున్నాయండి, నాకు కూడా అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఓకే. ఎందుకంటే 2008లో పాప పుట్టింది నాకు. 2007లో గ్రోత్, వివాహము, చాలా డిస్టర్బెన్స్ తర్వాత వివాహం జరిగింది. అవును. చాలా అంటే అసలు పెళ్లి అవుతుందా లేదా అని ఎవరు సపోర్ట్ లేదు. సెల్ఫ్ ఎఫర్ట్ తోనే నాకు డబ్బులు కూడబెట్టుకున్న డబ్బులతోనే పెళ్లి చేసుకున్నాను. అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. చాలా కాలం టైం ముందుకు పోయింది. ప్రాబ్లం వచ్చేంత వరకు చెప్తానే. సో దాదాపుగా చెప్పాలి అని అంటే 2017 ఇంచుమించుగా 2017 జూలై 18 జూలై వరకు కూడా చార్ట్లో అబ్స్ట్రక్ల్ అనేది లేకుండా చార్ట్ మూవ్ అవుతూ వచ్చింది. అర్థమైందా? 2018లో చిన్న డిస్టర్బెన్స్ చెప్పాలి స్వామి. చెప్పండి. ఏంటంటే 2013లో నాకు చాలా సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చింది. 2013-14లో, కానీ ఈజీగా గెట్ ఆన్ అయ్యాను. అంత ఇబ్బంది ఏం రాలి. సివియర్ గా అనిపించింది, కానీ నెమ్మదిగా తగ్గిపోయింది 1 month లో. ఇదొకటి. 2009లో అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టిన తర్వాత కూడా ఒక 6 months నాకు కొంచెం కిడ్నీలో స్టోన్స్ అనే హెల్త్ ఇష్యూ వచ్చింది. 2009లో హెల్త్ ఇష్యూ వచ్చింది. 2013లో వచ్చింది. కిడ్నీ స్టోన్స్. ఓకే. తర్వాత ఇప్పుడు 2013లో చెప్పే హెల్త్ ఏంటిది? అది మా అమ్మకు వచ్చినటువంటి ఆర్థరైటిస్ నాకు వచ్చింది. సేమ్ ప్రాబ్లం జెనెటికల్లీ క్యారీ ఫార్వర్డ్ అయింది. అవునండి. ఓకే. ఇక్కడ ఏమైతా ఉంది, మనకి ఏదైనా రీసెర్చ్ కి ఉపయోగపడుతుందేమో చెప్పడం అంతే. దీనికి పాయింట్ మనకి ఇమీడియట్ గా వచ్చేది. అర్థమైందా? దీనికి ముందునే అది ఫామ్ అవుతుంది అనమాట. బయటకి రియాక్షన్ రావడానికి మనకి హెల్త్ అనేది టైం పడుతుంది. చూసారా? అది మీరు అన్నట్టు 11-12లో స్టార్ట్ అయింది నాకు ఇష్యూ. అంటే ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం కాదు, వేరే ఇష్యూ స్టార్ట్ అయ్యి ట్రాన్స్ఫర్స్ కావడం. నేనేం క్యాలిక్యులేట్ చేస్తానంటే 2006-7లోనే మీకు బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఫామ్ అయినాయి. అక్కడ మీకు శుక్రుడు భుక్తి జరుగుతా ఉంది చూసారా? అక్కడే నేను సిగ్నిఫై చేస్తాను అనమాట. అంటే అక్కడే బ్యాక్గ్రౌండ్ లో స్ట్రెస్ వల్ల కావచ్చు, హెల్త్ అనేది ఏదైతే ఉన్నదో అది యాక్టివేట్ అయింది. అర్థమైంది? వివాహం దగ్గర గొడవ అయింది అది ఇదని చెప్పారు కదా. అక్కడ రకరకాల సంఘటనలు చాలా స్ట్రెస్ చేసినాయి. అవి అవుట్పుట్ తర్వాత వచ్చినాయి అంతే. అర్థమైందా? కానీ డ్యామేజ్ అక్కడే జరిగింది.
అర్థమైందా? కరెక్ట్. డ్యామేజ్ అప్పటి నుంచి నేను డిగ్రేడ్ అవ్వడం స్టార్ట్ చేసిన మానసికంగా నేను. అక్కడి నుంచి అవును. డిగ్రేడ్ అయింది. దానికి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే లగ్నాధిపతి వక్రించడం మైనస్ పాయింట్. అర్థమైందా? ఓకే. లగ్నంలో ఉన్న గురువు ఏం రిప్రజెంట్ చేస్తున్నాడు? బుధుడిని రిప్రజెంట్ చేస్తున్నాడు. పొజిషనల్ స్టేటస్ అయిన గురువు దశమాధిపతి బలంగా ఇచ్చి సప్తమాన్ని స్పాయిల్ చేయాలి. సప్తమం అంటే మ్యారేజ్ స్పాయిల్ అంటే మ్యారేజ్. ఇక్కడ నువ్వు మ్యారిటల్ లైఫ్ ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నావు, ఏదో ఒక ఇష్యూ వస్తుందని అంటే అక్కడ డిఫెక్ట్ ఏదైతే ఉంటుందో అది సప్తమాధిపతి సూచించాలన్నమాట. అర్థమైందా? సో అక్కడ ఈ గురువు అనేవాడు బుధుడిని సూచిస్తున్నాడు కాబట్టి బయట పేరు డబ్బులు ఇవి ఇస్తాడు. పర్సనల్ గా హెల్త్ లేదంటే రిలేషన్షిప్ అండర్స్టాండింగ్స్ ఇవి ఇస్తాడు అనమాట. రిలేషన్షిప్ బాగుందా హెల్త్ లో ఇస్తాడు. అట్లా ఏదో ఒక దానిలో బ్లాక్ అన్బ్లాక్ అది అవుతుంది అనమాట. ఇప్పుడు అప్పుడు వచ్చింది కదా, అప్పుడు వచ్చింది ఏదైతే ఉన్నదో 18లో హెల్త్ ఎలా ఉంది? రికవరీ అయిందా? కొంచెం ఎక్కువ అయిందా సిచ్యువేషను? 2018లో నాకేమీ ప్రాబ్లం రాలేదు. నేను 2018లో నేను కూడబెట్టిన డబ్బులన్నీ చూసుకొని ఒక ఇల్లు తీసుకుందాం అని ప్లాన్ చేసుకున్నాను. దాని ఇంపాక్ట్ 2019 జనవరి ఫిబ్రవరిలో ఇల్లు తీసుకున్నాను. ఓకే, ఇల్లు పర్చేజ్ చేసుకున్నారు. అవును. ఓకే 10,000. ఇంకా మిగిలిన అన్ని కూడా బాగానే ఉన్నాయి. 2019 నుంచి కొంచెం ఫ్యామిలీలో బాగా ఇష్యూస్ వచ్చినాయి స్వామి. ఫ్యామిలీలో ఇష్యూస్ అంటే ఏమి? హెల్త్ ఇష్యూసా లేదంటే మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ వచ్చాయి. మ్యారిటల్ లైఫ్ లో ఇష్యూస్ వచ్చాయి? ఎందుకు ఇష్యూస్ వచ్చాయి? ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు రావడం అవి జరిగాయి. ఓకే, అయితే మీరు కలిసే ఉన్నారు కదా? కలిసే ఉన్నాము. మధ్యలో ఒక 7 months మాత్రం దూరం ఉన్నాము. అది ఎప్పుడు 2021లో. 21లో. కానీ ఇష్యూస్ అయితే మాత్రం 19 ఆ టైంలో వచ్చినాయి కదా? 18 ఎండింగ్ లో, 19 స్టార్టింగ్ లో. అవును, నేను అదే చెప్తున్నా. ప్రోగ్రెసివ్ 10th house అపోజిషన్ యురేనస్ జరిగింది. అదే ఇక్కడ ఈ గొడవలు ఇష్యూస్ గురించి ప్రాబ్లం అనమాట. మీకు లక్కీ ఏందో తెలుసా? మీకు ఈ వక్రించిన బుధుడు అనేవాడు వెనక్కి వెళ్ళి ద్వితీయానికి వెళ్ళాడు. అర్థమైందా? ద్వితీయం వెళ్లే వరకు ఏమవుతుంది అంటే ఇప్పుడు కాపాడబడతాడు అనమాట. ఈ బుధుడు డైరెక్ట్ అయ్యాడంటే ఇది సెట్ అయిపోతుంది. ఇప్పుడు పొజిషనల్ స్టేటస్ లో ద్వితీయంలోకి వచ్చాడు కదా. సో వచ్చేసే వరకు ఈ 18లో గొడవ ఏదైతే ఉన్నదో ఇది రెక్టిఫై అవుతుంది అనమాట. దాని అర్థం అది. అర్థమైందా? అంటే ఈ ఇష్యూస్ వచ్చినా కూడా మళ్ళీ మీరు రీయూనియన్ అయ్యేదానికి స్కోప్ ఉంది. అర్థమైందా? మీరు చెప్తారు కదా స్వామి, నేను ఎప్పటికీ అనుకుంటాను లగ్నంలో గురువు ఉన్న వాళ్ళకి 1,00,000 పాపాలు హరించబడి 1,000 శుభాలు అందిస్తాడని. ఆ గురువే నన్ను కాపాడుతున్నాను ఇప్పటికీ నేను నమ్ముతున్నాను. ఆ గురువు మీరే అనుకుంటున్నాను కూడా నేను ప్రస్తుతానికి. స్వామి అట్లాగా స్వామి, మీ పూర్వకర్మ అంతే అది. వాస్తవం. మీరు నాకు ఇంతవరకు మంచి గురువు తగలేదు. నేను డైరెక్ట్ గా దత్తాత్రేయ స్వామి అంశమైనటువంటి మాణిక్యప్రభుని గురువు అనుకుంటాను. ఆ తర్వాత మిమ్మల్ని అనుకుంటున్నాను కూడా అనుకుంటాను. థ్యాంక్ యూ అండి. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రెసివ్ 10th house. ఇదే మనం ప్రిడిక్ట్ చేసింది. ఇల్లు కట్టుకోవడం అది కాదు. అసలైంది ఏంటంటే ఆ రిలేషన్షిప్ ప్రాబ్లం విత్ ద వైఫ్ అనేది. మీరు చెప్పింది కరెక్ట్ స్వామి. నేను ఇల్లు కట్టుకున్న సంతోషం కంటే ఈ డిస్టర్బెన్స్ నన్ను బాగా చేసింది. ఆ ఇల్లు నేను వాడట్లేదు కూడా ఇప్పుడు. నాకు అది యూజ్ లో లేదు. క్రేజీ. రైట్. తర్వాత మీకు ఒక ఇంపార్టెంట్ చేంజ్ వచ్చింది 2022-23లో. ప్రోగ్రెసివ్ 10th house ట్రైన్ మార్స్. ఏదైతే గొడవలు ఉంటాయో అవన్నీ ఇక మళ్ళీ పక్కకు పెట్టేసేసి అంతా మళ్ళీ ముందుకు పోయే విధంగా అంతా సెటిల్ అయింది అనమాట చార్ట్. ఇప్పుడు 2022లో 22 జూలై ఆ ప్రాంతం. కరెక్ట్ స్వామి. అదే నెల నుంచి నాకు అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయి. 2022 జూలైలోనే తను మళ్ళీ రావడము, తనంతట తాను వాళ్ళ తప్పులు అర్థం చేసుకోవడం, చివరికి రావడం జరిగింది. ఓకే, తప్పు ఎవరిదైనా కానీ మొత్తానికి సెటిల్ అయింది. సంతోషం. నేను తగ్గిపోయాను స్వామి. మీరు ఎప్పుడైతే చదవడం మొదలు పెట్టానో నన్ను అర్థం చేసుకున్నాను. ఇది నా కర్మఫలము, నేను అనుభవించక తప్పదని. ఐ వాజ్ వెరీ సైలెంట్, కామ్ గా ఉన్నాను. కాలమే సమాధానం చెప్తుంది, భగవంతుడే గురువే సమాధానం చెప్తాడు అని చెప్పేసి ఎదురు చూశాను. ఆ మాణిక్యప్రభే నాకు సమాధానం పంపించాడు. వెరీ గుడ్. ఇక్కడ ఏంటంటే శని ఇప్పుడు మినిమం టెంపరేచర్ ఉంటుంది చూసారా? ఆ శని, కుజ, శుక్ర వాళ్ళందరూ కలిసి తృతీయంలో ఉన్నారు చూసారా? మీరు ఏమి మాట్లాడకపోతేనే మినిమం ఆ భయము టెంపరేచర్ క్రియేట్ అవుతుంది. సో మాట్లాడితే అది 1000 watts లాగా వెలిగిపోద్ది అనమాట. కాబట్టి మీరు ఏం సైలెంట్ ఉంటే చాలా ఆటోమేటిక్ గా యథాతథంగా జరుగుతుంటాయి. అంతే సరిపోతుంది. అది మనం అర్థం చేసుకోవాలి. సో 23 ఓకే. 24లో ప్రోగ్రెసివ్ వీనస్ సన్ కు స్క్వేర్ ఇచ్చాడు కాబట్టి ఏమీ లేదు, కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి అంతే. తర్వాత ఒక్కోసారి సంతోషం స్వామి. 2024 ఫిబ్రవరిలో మీరు అన్నట్టుగా ఖర్చులు విపరీతంగా అయ్యాయి. కొంత డబ్బు కూడబడింది. నేను ఉన్న ఆస్తి, వేరే ఊర్లో ఉన్న ఆస్తి అమ్మేశాను. ఇక్కడ మళ్ళీ ఒక అపార్ట్మెంట్ తీసుకున్నాను స్వామి. ఓకే. విపరీతంగా ఖర్చులు అయిపోయాయి. నా దగ్గర 0 అయ్యేంతగా ఖర్చు అయిపోయాయి. ఓకే, ఈ ఇయర్ కి మీకు బోనస్ ఏంటంటే ఏదన్నా ప్రమోషన్ కానీ ఇంప్రూవ్మెంట్ కానీ కూడా ఉంది 25-26కి పాజిటివ్. సరే, ఇంతకీ క్వశ్చన్ చెప్పలేదు మనం.
ఇదేందంతా అంత ఎందుకు చేసామంటే రెక్టిఫికేషన్ అంతా మనం పక్కాగా ఉన్నామా లేదా చేసాము. చాలా వరకు పక్కాగా అవునవును. ఉన్నామని అనిపిస్తా ఉంది కదా మీకు? అవునవును. అవును. బానే చాలా వచ్చిందా? వరకు కాదు స్వామి. అన్ని కరెక్ట్ చెప్తున్నారు. మేబీ డేట్స్ కొంచెం అటు ఇటు ఉండొచ్చు అంతే. అయ్యా మంత్స్ ఒక ఇయర్ 6 నెలల్లో కొంచెం అటు ఇటు వచ్చినా పర్లేదు. మీరు అంటారు కదా ప్రిసైజ్ గా ఉండాలని. ఆ, ఈ రోజు ఏం జరుగుతుంది, ఈ గంటలో ఏం జరుగుతుంది, అవును. అంత క్లారిటీగా లేనప్పటికీ ఆ, ఓ, చాలా కరెక్ట్ గా ఉంది. అది అంత నైన్టీ అది నైన్ పాయింట్ అంటే నైన్ నైన్ పర్సెంట్ కరెక్ట్ ఉంది. వెళ్ళి ఏం తెలుసుకున్నానంటే అంత ప్రిసైజ్ చేసి అవసరం లేదు. మనకి బ్రాడ్గా అర్థం చేసుకొని మనం చేయాలనుకున్నది చేస్తూ దానికి అలైన్ చేసుకుంటే వెళ్ళిపోతే సరిపోతుంది అనేది అర్థం చేసుకున్నాను నేను. అంతే ఇది స్వామి, అంతే. ఇది కొంత అదో మేము ఉంటది కదా, ఇది రియలైజేషన్ అంటే అండి. అది వేసుకోవచ్చు. అవునవును. ఆ, అది సో నాకు చెప్ప ప్రశ్న ఏంటంటే, నాకు మంచి గురువు తో సాంగత్యం ఉండాలని కోరిక స్వామి. నాకు ఆ గురువు దొరుకుతాడా? ఇదే నా ప్రశ్న. ఇదే ప్రశ్ననా? అవునండి. ఇంకా అంతేనా? ఇంకా ఏంటంటే, నేను మరి జ్యోతిష్యంలో నేను ఇప్పుడు నేర్చుకుని బట్టి ఒక 5 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. ఓకే, మరి మరి ఏమన్నా నాకు ఉపయోగపడ్డానా? నాకు వచ్చిందా? మరి ఇంతకి మీకు రావాలి కదా, వస్తేనే నేను సక్సెస్ అయినట్టు. వచ్చింది స్వామి. నేను చాలా మటుకు నన్ను నేను ప్రెడిక్ట్ చేయడంతో పాటుగా చాలా మందికి ప్రెడిక్ట్ చేశాను. చాలా మంది కూడా దే ఆర్ హ్యాపీ. ఓకే, నన్ను నన్ను కూడా అడుగుతూ ఉంటారు, కానీ నేను మిమ్మల్ని తలుచుకున్న తర్వాతనే వాళ్ళకి చెప్తాను. మరి మీరే చెప్తున్నారా, మరి మా ద్వారా మీరు చెప్తున్నట్టే అనిపిస్తుంది. అంతే జరుగుతున్నాయి అంతే. కూడా. అలా కావాలనే కదా చేసింది. మనం వాళ్ళు చెప్పే ప్రిడిక్షన్ లో మనం ఉండాలి, వాళ్ళు పాజిటివ్ గా చెప్పాలి అనేది అవునండి, దానికోసమే అవునండి. నేను చేసింది. చెప్తాను కూడా, వినోద్ గారు ఇదంతా నేను కాదు, నాకు వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను, మీకు ఫాలో చేస్తున్నాను. నాకు మీకు చెప్పే భాగ్యం కలిగించినందుకు మీకు థ్యాంక్స్ అని వాళ్ళకి చెప్తాను నేను. థ్యాంక్ యూ అండి. ఇంకా అంటే లైక్ మొదట్లో చేసిన చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా అవన్నీ కవర్ చేసి రీఫైన్ చేసి లేటెస్ట్ వీడియోస్లో కానీ వాటిలో మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉన్నాము. సో మనిషి అన్నాడు తెలుసుకుంటూనే ఉంటాడు కాబట్టి చిన్న చిన్న కొత్త అవును. విషయాలు తెలుసుకున్నాయని కూడా షేర్ చేస్తూ వస్తున్నాను. ఎస్, ఇప్పుడు క్వశ్చన్, మీరు గురువు అన్నారు. గురువు అంటే మీకు ప్రొఫెషనల్ గురువా లేదంటే ఆధ్యాత్మిక గురువా, ఏంటిది అది? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను అనుకునేది, ఇప్పుడు మీలాంటి వాళ్ళైతే ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉంటుంది, ఆధ్యాత్మికంగా కూడా బాగా చెప్తారు కదా. నాకు మ్మ్. ఎవరు కూడా కరెక్ట్ గా, నేను సెల్ఫ్ లెర్నింగే జరుగుతుంది జీవితం మొత్తము. మ్మ్. ఒక్క గురువు కూడా నాకు కరెక్ట్ గా నేను ఫాలో అప్ లో లేను, నాకు దొరకట్లేను. అంటారు మ్మ్. కదా, ఏకలవ్య శిష్యుని లాగా మాణిప్రభుని గురువు అనుకుని ఆయన ఫోటో దగ్గర కూర్చొని ఆయన చెప్పుకుంటూ ఉంటా. అట్లా మ్మ్. కాకుండా గురుముఖత నేర్చుకుంటే మంచిదంటారు కదా. అట్లా మ్మ్. మీలాంటి వాళ్ళు నాకు ఒకసారి దర్శనం కలిగిస్తే బాగా అని చూస్తున్నా. అట్లాంటి నాకు అవకాశం ఉందా? తప్పకుండా అండి. సో నిజానికి ఇప్పుడు దశ ఏంటిది? శని దశ జరుగుతూ ఉన్నది. శని శని అనేవాడు మహాదశలో ఉన్నాను. శని అనేవాడు 9th లాడు. శని లోపల మనకి దశ భుక్తులు చూద్దాము. మ్మ్. అరుణ్ 2019 20 అప్పుడు 10th హౌస్ అపోజిషన్ యురేనస్ వచ్చింది. ఓకే, మీరు ఏం నేర్చుకోవాలనుకుంటున్నారు ఈ గురువు ద్వారా? ప్రస్తుతానికి మీ ద్వారా నేను అసలు ఎందుకు కనెక్ట్ అయ్యాను నాకు తెలియదు, కానీ 2019-20 నుంచే కనెక్ట్ అయినట్టున్నాను. అదే ఇదే కనిపించావు. జ్యోతిష్యంలోనే నేను అదే చాలా అడగబోయాను. లోతు తెలుసుకుందాం అనుకుంటున్నాను. 2019లో శనిలో కేతు వచ్చాడు కదా, పరివర్తనం అయింది. మరి అక్కడ ఏమన్నా గురువు దొరికారా మీకు అని చెప్పి మీరే అడగబోయాను. దొరికారు యూట్యూబ్ లోనే. సరే, ధన్యవాదాలు. అయితే మీకు అంతా వర్చువల్ లెర్నింగ్ ప్రాప్తి ఉంది అన్నట్టు అయితే. లేదు, నాకు అట్లా వద్దు, మీ దర్శనం కావాలి. సో తప్పకుండా మీటప్ ప్లాన్ చేద్దాం. సో ప్రోగ్రెసివ్ 10th హౌస్ 2026కి నెటల్ సన్కి సెక్స్టైల్ ఇస్తా ఉంది. సో గురువు కూడా ఇప్పుడు రానున్న టైంలో మళ్ళీ ఆస్పెక్ట్స్ ఫామ్ అవుతాయి. ఈ గురువుతో కూడా అర్ధకోణ స్థితి ఫామ్ అవుతుంది. 10th హౌస్ ప్రోగ్రెసివ్ సన్ మార్స్కు స్క్వేర్ ఇచ్చినప్పుడు. సరే, ఇప్పుడైతే ఇగో కథ సుఖాంతంగానే ఉంది. 26 27 ఇవన్నీ కూడా మీ వర్క్ ఏదైతే ప్రొఫెషనల్గా చేసుకుంటూ వెళ్తున్నారో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాదాపు చార్ట్ నీట్గా వెళ్తూ ఉన్నది. కాంప్లికేషను అదిగో 33లో ప్రోగ్రెసివ్ సన్ స్క్వేర్ నెటల్ మార్స్, ప్రోగ్రెసివ్ మార్స్ నెటల్ సన్కి స్క్వేర్ అవుతున్నాడు. సో ఇది కొంచెం ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఓకే, ఇది మళ్ళీ ఒక 2-3 సంవత్సరాల తర్వాత క్లియర్ అవుతుంది. ఇక్కడ ఈ పర్టికులర్ టైంలో 33లో మీకు బుధుడు జరుగుతున్నాడు కదా. సో బుధుడు చంద్రుడి ఫలితాన్ని ఇస్తున్నాడు కదా, పంచమ ఫలితాన్ని ఇస్తున్నాడు. అంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినా రికవరీ అయ్యేదానికి మనకు అవకాశం ఉంది. అర్థమైందా? సో హెల్త్ అనేది జాగ్రత్త చూసుకోవాలి, డ్రైవింగ్ ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. దాని తర్వాత ఆ 36 37లో మీకు మళ్ళీ శుక్రుడు భుక్తి జరుగుతుంది. శుక్రుడు స్టార్ని ఆక్యుపై చేసిన వాడు కుజుడున్నాడు. ఓకే, మీ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కష్టమే కానీ బట్ మొత్తానికైతే మాత్రం
ఈ చార్ట్ మళ్ళీ 10th హౌస్ స్క్వేర్ వీనస్ కూడా జరుగుతూ ఉన్నది. ఓకే, ఇప్పుడైతే 33 వరకు 32-33 వరకు బాగానే ఉంది. ఓకేనా. దాని తర్వాత బుధుడు చంద్రుడి ఫలితాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు, 5th హౌస్ ఫలితాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. బట్ కాకపోతే ఫస్ట్ పార్ట్లో అంత ఎక్స్పెక్టెడ్గా ట్రావెల్ చేయట్లేదు కదా, సో అదే ప్రాబ్లం. దాని తర్వాత ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ ఒక పార్ట్ ఆఫ్ ద దశ ఎక్స్పెక్టెడ్గా వెళ్ళలేదు. దాని తర్వాత బుధుడు అంత పర్ఫామ్ చేయట్లేదు ఆయన, అర్థమైందా. బుధుడు అనేవాడు నిజానికైతే పర్ఫామ్ చేయాలి, అర్థమైందా. ఆయన ఎందుకు పర్ఫామ్ చేయట్లేదు అనేది ఇన్వెస్టిగేట్ చేయాలి మనం. నవాంశ లగ్నము కుంభలగ్నం అయింది, బుధుడు అక్కడ వ్యయంలో ఉన్నాడు. ఓకేనా. తర్వాత వ్యయాధిపతి వచ్చేసి వ్యయాధిపతి పంచమంలో ఉన్నాడు. దశాంశ చూద్దాము. ఆ దశాంశలో బాగానే ఉన్నారు. నవాంశలో వ్యయంలో ఉన్నాడు, అష్టమాధిపతి అక్కడ వ్యయంలో ఉన్నాడు, విపరీత యోగాన్ని ఇండికేట్ చేశాడు. ఓకే, 33-34 బుధుడు అంటే ప్రాబ్లం ఏంటంటే బుధుడు చంద్రుడిని ఫాలో అవుతున్నాడు కదా. సో చంద్రుడు ఏమయ్యాడు, ఆల్ దుస్థానా లార్డ్స్ని యాక్టివేట్ చేస్తున్నాడు. చంద్రుడు దుస్థానా అంటే సో సోర్స్ బాగుండాలి, అర్థమైందా. జీవ శరీర కాన్సెప్ట్ ఉంది కదా, సోర్స్ బాగుండాలి. ఆ సోర్స్ ఏదైతే ఉన్నదో అది కొంచెం డిస్టర్బ్ అవుతా ఉన్నది అనమాట. దుస్థానా లార్డ్స్ యాక్టివేట్ అవుతున్నారు కాబట్టి హెల్త్ ఈజ్ ద ఫస్ట్ ప్రియారిటీ, అర్థమైందా. సో బుధ దశ అనేది మనం 10 మందికి 5th హౌస్ అంటే 10 మందికి సర్వీసు ఏదో ఒకటి మన వల్ల ఉపయోగపడేది చేయడానికి టార్గెట్ చేయమంటే మీకోసం పెట్టుకోవద్దు ఆ బుధ దశని, అర్థమైందా. మనం ఎదుటి వాళ్ళకి ఇచ్చేదాని కోసమే టార్గెట్ చేయాలి. ఓకే, అది ఒకటి రికమెండ్ చేస్తాను. ఓకే, రైట్, సరే. సర్వీస్ టు అదర్స్ అంతే, ఎందుకంటే అవన్నీ కూడా దుస్థానాసు. సో మీరు అది మెడికల్ హెల్ప్ చేస్తారా, టీచింగ్ హెల్ప్ చేస్తారా, ఏ హెల్ప్ చేస్తారా, అదంతా మీ ఇష్టం. ఓకే, సో అక్కడ టేక్ కేర్ అని చెప్తాను. సో ఇప్పుడైతే బాగానే ఉన్నది. సో ఇంకొక 7-8 ఇయర్స్ కూడా ఇక్కడ ఏమి ఇబ్బంది లేదు కాబట్టి ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్, మెడికల్గా మనం బ్యాకప్ ఆఫ్ ఇన్సూరెన్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే. ఓకే, అది కంక్లూషన్. సో మీ క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయడం నాకు కొంచెం కష్టమే, సో ప్రయత్నం చేయండి. గురువు అనే క్వశ్చన్కి ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాకు 3-8-12 నాకు కనెక్ట్ అయినాయి కదా స్వామి, నేను ఆస్ట్రాలజీలో కంటిన్యూ చేయగలుగుతానా? చేయండి. ఇప్పుడు ఎప్పటి నుంచి చేస్తున్నారు మీరు? ఆల్రెడీ చేస్తున్నారు కదా, 20 నుంచి 2019-20 నుంచి 20 నుంచి చేస్తున్నారు కదా, చెయ్యండి. మరి ఇంకేముంది. లేదు అదే అనుకూలమైన స్థితి ఉంటేనే. ఇప్పుడు మనం మామూలుగా కేతు మీనంలో ఉండి జలరాశుల్లో ఉన్నాడు కదా, 3-8-12 కనెక్ట్ అయినా కదా, మరి లగ్నంలో గురువు ఉన్నాడు కదా, నేను చేయాలా లేదా అని నాకు ఆ శక్తి ఉందా లేదా అని మీ ద్వారా తెలుసుకున్న తర్వాత చేద్దామని, లేదంటే ఇక్కడికి ఆపేద్దామని అనుకున్నా. ఇదే నా మెయిన్ రెండో ప్రశ్న. ఓకే, మూడో క్వశ్చన్ ఉందా? ఉంది. ఓకే, ఏంటిది అది? అదే ఫ్యామిలీ లైఫ్ అప్పుడు మధ్యలో ఇచ్చేది కదా, ఎట్లాంటిది ఏమైనా ఉంటుందా అని. ఇక మళ్ళీ ఏముండదులే, బుధుడు సెట్ అయిపోయాడు కదా, ఇంకేం లేదు, అయిపోయింది. అదే తర్వాత 4వది లేదు, మిమ్మల్ని గెలవడమే 4వది 5వది 6వది అన్ని. తప్పకుండా. సో రెండో క్వశ్చన్ ఏంటిది? అదే ఇప్పుడు నేను ఆస్ట్రాలజీ చేయడానికి లగ్నలాడ్ అనేవాడు 5th హౌస్ కనెక్ట్ అయ్యాడు, 5th హౌస్ ఆఫ్ టీచింగ్ అదంతా. తర్వాత లగ్నంలో ఉన్న గురువు బుధుడిని ఇండికేట్ చేశాడు. ఓకే, తర్వాత 3-8-12 దశాలాడ్ కనెక్ట్ అయ్యాడు అంతే, అర్థమైందా. దశాలాడ్ అనేవాడు 3-8-12 ని సిగ్నిఫై చేస్తున్నాడు కదా. సో దశాలాడ్ ఈజ్ ఓకే, దశాలాడ్ ఇవ్వగలుగుతాడు. లగ్నలాడును లగ్నము 3-8-12 కి కనెక్ట్ అవ్వలేదు, అర్థమైందా. సో ఈ దశలో చేసుకోవచ్చు, అప్పుడున్న పరిస్థితులు అప్పుడు చూద్దాం. ఇప్పుడైతే బానే ఉంది, చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఈ శని దశ అంతా చేసుకోవచ్చు, శని అయిపోయే వరకు అసలు నో ప్రాబ్లం. ఈ శనివార దశలోనే నాకు చాలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి. అసలు శనివార దశ కూడా మంచిగా, అవును, అష్టమాధిపతి అయిపోయింది కదా, భాగ్యాధిపత్యం ఉంది కదా, ఇప్పుడు 9th లార్డ్ షిప్ ఉంది కదా, ఇప్పుడు అష్టమాధిపత్యం అయిపోయింది, భాగ్యాధిపత్యం ఉంది కదా, ఇప్పుడు ఫేవరబుల్ అని చెప్తున్నాం కదా, వచ్చాం కదా మనం చెప్పడానికి. అదే మీరు వచ్చారు. అది మరి లగ్నాధిపతి దశ బాగానే ఉంటది అంటారు కదా మామూలుగా, మిథున లగ్నానికి. అదే కదా, లగ్నాధిపతి అనేవాడు ఆశ్లేష, స్టార్ ఆఫ్ మ్యానిపులేషన్, అర్థమైందా. ఆశ్లేష నక్షత్రంలో ఉన్నాడు, అవునా, తీక్ష నక్షత్రంలో.
ఆశ్లేష అవును. నక్షత్రంలో ఉంటే చంద్రుడిని ఫాలో అవుతున్నాడు. చంద్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడు? కుజుడి యొక్క నక్షత్రంలో ఉంటే కుజుడు 3-8-12 ఆపరేట్ చేశారా? ఆ మూడులో ఉన్న గ్రహాల్లో బలమైన గ్రహం ఎవరు లీడ్ చేస్తున్నారో చూడండి. సో శుక్రుడు అనేవాడు చతుర్థానికి కనెక్ట్ అవ్వలేదు, కాబట్టి శుక్రుడికి రాలేదు. శని యొక్క నక్షత్రాధిపతి శని కూడా కనెక్ట్ అవ్వలేదు. తర్వాత నెక్స్ట్ కుజుడు అనేవాడు యొక్క నక్షత్రాధిపతి అంటే కుజుడు దశమంలో ఉన్న గ్రహాన్ని చూస్తున్నాడు, చూసారా? కుజుడు అష్టమ దృష్టితో దశమంలో ఉన్న గ్రహాన్ని చూస్తున్నాడు, కాబట్టి కుజుడికి దిగ్బలం వచ్చేసింది. అర్థమైందా? సో శనికి రాలేదు కదా, శనికి సప్తమానికి కనెక్షన్ ఏమీ రాలేదు, శుక్రుడికి చతుర్థానికి కనెక్షన్ రాలేదు. సో కాబట్టి పాప అయిన వాడు హ్యాండిల్ చేశాడు. అర్థమైందా? అంటే షష్ఠ లాభాధిపతి అయిన కుజుడు హ్యాండిల్ చేస్తున్నాడు. సో షష్ఠ లాభాధిపతి పాపి కదా మిథున లగ్నానికి. సో ఆ పాపి నక్షత్రమే జన్మ నక్షత్రం అయింది. సో దాన్ని బుధ దశ హ్యాండిల్ చేస్తుంది కదా. సో 6th హౌస్ ఏంటిది? రోగస్థానం కదా. సో కాబట్టి ఫస్ట్ హాఫ్ ఆయన 6th హౌస్ ఓరియంటెడ్ రిజల్ట్స్ ఇచ్చి సెకండ్ హాఫ్ 11th హౌస్ ఓరియంటెడ్ రిజల్ట్స్ అట్లా పనిచేస్తూ ఉంటాడు అనమాట. సో హీఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ప్రాపర్ రిజల్ట్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ బుధ దశ. అది ప్రాబ్లం. ఓకే, అది అందుకోసం ఏం చేయాలి, మనం సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటే సరిపోతుంది. అదే మీరు అందరికి చెప్తున్నారు కదా 2032-33 రెసిషన్ టైం, మళ్ళీ అట్లా అందరికి ఇబ్బంది అనిపిస్తుంది. అవును, అక్కడి నుంచి ఇప్పుడు ఒక దగ్గర పడిన తర్వాత లేవగలగాలిగా. సో అది లేవట్లేదు అక్కడ ఆ టైంలో. అర్థమైందా? సో చార్ట్ ఓకేగా ఉంటే అది ఒకసారి పైకి వెళ్ళిపోతుంది అనమాట, లేకపోతే అది క్లియర్ చేయడానికి టైం పడుతుంది. అర్థమైందా? అందుకే నేను ప్రివెన్షన్స్ చెప్పాను. ఓకే, అక్కడ బాగానే ఉంటుందా మరి డిటీరియేట్ అయిపోతామా అట్లానే? అదే ఆ టైం దాటిన తర్వాత మళ్ళీ ఫస్ట్ హాఫ్ ఉంది కదా, ఒక 7-8 years రికవరీ అవ్వడానికి. ఒక 3 ఏళ్ళ టైం బాగలేదు, తర్వాత రికవరీ అవ్వడానికి 2-3 ఏళ్ళు పట్టచ్చు. అవన్నీ దాటాలి కదా. మీరు ఒక అగ్రెసివ్ స్టెప్ ఏదో ఇన్వెస్ట్మెంట్ చేశారనుకో, అది తేడా వాడచ్చు. ఓకే, అది అంతా బానే ఉందనుకో, ఇటు సైడ్ హెల్త్ ఇవ్వచ్చు. అన్ని ఒకటే జరుగుతుందని ఏమి నేను చెప్పాలని ప్రాక్టీస్ చేయను, ఎందుకంటే ఇదే జరుగుతుందని చెప్తే నువ్వు చేసేది ఏముంది అనేది క్వశ్చన్ అనమాట. అర్థమైందా? కాబట్టి వీ హ్యావ్ టు మేక్ ప్రిపేర్డ్గా ఉండడానికి అంతే స్వామి. అంతే. ఈ దశమంలో కేతు ఉత్తరాభాద్రలో ఉన్నాడు కదా, నాకు ఉద్యోగపరంగా చిక్కులు అప్పుడప్పుడు వస్తాయి స్వామి, అట్లా ఏమన్నా ఉంటుందా? కేతు లగ్నంలో అడుగుతున్నారా స్వామి? వస్తాయా అని అడుగుతున్నారు ఉద్యోగపరంగా చిక్కులు. నాకు చాలా కనిపిస్తున్నాయి. ఎందుకు అప్పుడప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండదు, డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏందో నాకు టీచింగ్ అంటే బాగా ఇష్టం ఉన్నప్పటికీ కొన్ని అడ్డంకులు బాగానే వస్తున్నాయి. ఎగ్జాంపుల్ చెప్పండి. నేను మధ్యలో ఏ ఇష్యూ చేయకపోయినా నా మీద సస్పెన్షన్ లాగా వచ్చింది అన్నమాట. అట్లని అది టైం ఉంటదిగా, టైం లెక్క. ఆ టైం అయినా కేతువు దశమంలో ఉన్నందుకు అట్లా ఏమన్నా సంబంధం ఉంటుంది? లేదు, టైం ఒక టైంతో వచ్చిందా కేతుతో వచ్చిందా చెప్పండి. టైం అనే టైం వచ్చి 2019లో టైం బాగుందా? బాగాలేదు కదా. ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్, యురేనస్ అవన్నీ ఫామ్ అయినాయి. రిలేషన్ పార్ట్నర్ తోనే గొడవ వచ్చింది, ఇంట్లో వాళ్ళతోనే గొడవ వచ్చింది, బయటదేముంది? ఇంట్లో వాళ్ళతో వచ్చింది, బయట కూడా ఉద్యోగంలో కూడా వచ్చింది. ఫ్యూచర్ లో అయితే బాగానే ఉంటది కదా స్వామి, ఉద్యోగ పరంగా ఫ్యూచర్ లో బాగానే ఉంటుంది. ఏమి అసలు కంప్లైంట్ చేసేదానికి లేదు, పాపం ఆయన ఫీల్ అవుతాడు మళ్ళా అట్లా కంప్లైంట్ చేస్తా. ఓకే. సో దాని వల్ల అని కాదనమాట. సో ఏ ఉద్యోగంలో అయినా చిక్కులు అనేవి కామన్ గా ఉంటాయి, కానీ టైం అనేది ఒకసారి సిచ్యువేషన్. ఓకే, అంటే బాగా సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా ఇబ్బంది వస్తే ఇబ్బంది అనిపిస్తుంది కదా స్వామి మనకు. మనం నిజంగానే అవ్వాలి కదా. సో ఇప్పుడు శని రిప్రజెంట్సింగ్ గురువు అయితే, గురువు లగ్నం మీద ఉన్నాడు అంటే రవిశనులు కలిసినట్టు యాక్ట్ చేయరా ఒక్కోసారి, అట్లా యాక్ట్ చేస్తాడు అనమాట. అది అర్థమైందా? సో మనకి రికగ్నైజేషన్ ఇవ్వకపోవడం, ఒక్కోసారి మనకి ఇవ్వాల్సిన ఆపర్చునిటీ పక్కోడికి ఇవ్వడం, అట్లాంటివి అది చాలా సార్లు జరుగుతుంది స్వామి. అది అయినప్పటికీ నేను మీరు చెప్పినట్టు నేను ఎక్స్పెక్టేషన్స్ తక్కువ చేసుకున్నాను. లో ఎక్స్పెక్టేషన్స్, నో కంపారిజన్స్, ఇవి చేసుకుంటే ఐఎమ్ హ్యాపీ. కరెక్ట్. అదే, వెరీ గుడ్. మీరైతే హ్యాపీ కదా? వెరీ హ్యాపీ. మీరు 2 పనులు జరిగాయి. టైం ఒకటి చెప్పాను, టైం కరెక్షన్ కూడా చేశాను. అవునండి. ఆల్ ది బెస్ట్ అండి. పిల్లల భవిష్యత్తు ఏమైనా తెలుస్తుందా? పిల్లల భవిష్యత్తు పిల్లల చార్ట్ నుంచి తెలుస్తుంది కదా. అదే మనం చూద్దాం ఒకసారి. ఆ మంచి టైంలోనే అన్ని ప్లేస్ అయ్యేగా, బానే ఉంటుందిలే. ఎందుకంటే ఇప్పుడు పంచమాధిపతి నక్షత్రాధిపతి దశమంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు. పంచమాధిపతి నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన వాడు పాపగ్రహం అయితే తృతీయంలో ఉన్నాడా లేదా? సో వాళ్ళ చార్ట్ ని బట్టి మళ్ళీ మిగిలింది చూడాలి. సప్తమాధిపతి అనేవాడు లగ్నంలో ఉన్నాడా లేదా, దాని స్టార్లెడ్ బుధుడు ద్వితీయంలో ఉన్నాడా లేదా, ఫస్ట్ చైల్డ్ సెకండ్ చైల్డ్ అలా చూసుకుంటే. సో అక్కడ పెద్ద దోషాలు ఏమీ లేవు కదా. సో మామూలుగా పోతూ ఉంటుంది.
వాళ్ళ మా ముందునే పోయింది. పిల్లలకు డెలివరీ అప్పుడు కూడా ఏం ఇష్యూస్ రాలేదు స్వామి. బాగుంది, అదే బాగుందనే చెప్పాను, బాగోకపోతేనే బాగోదని చెప్తాను. సో యాజ్ ఇట్ ఈస్, యాజ్ ఇట్ ఈస్ చెప్పడమే టార్గెట్ అన్నమాట. అదే స్వామి. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. మరి హ్యాపీ విత్ అనాలిసిసా? చాలా వెరీ హ్యాపీ. మీ క్లాసెస్ ఇట్లాగే కొనసాగించండి. మాలాంటి వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జ్ఞానాన్ని తెలుసుకోవడం. టీచర్ అంటే కంటిన్యూస్ కాంప్రిహెన్సివ్ లెర్నర్ అంటారు కదా, నిరంతరం నేర్చుకోవాలనిపిస్తుంది నాకు కూడా. తప్పు సో మీరు తగలగానే నేను అనుకున్నా ఇది నేర్చేసుకోవాలని. అస్ట్రాలజీ తప్పకుండా నేర్చుకుందాం, ప్రయత్నం చేద్దామని. ఇది తప్ప నాకు ఇంకా వేరేది ఏది ఆ వ్యాపకం లేదు కదా. వ్యాపకము, సరదా, సినిమా అన్ని ఇదే. సూపర్. నాకు అట్లాంటి పరిస్థితి వస్తుంది స్వామి. వేరే ఆలోచనలు ఏం రావట్లేవు. ఆ, దీని మీదనే తిరుగుతుంది మనసంతా. నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి. మీరు ఎప్పుడు మాట్లాడతారా అని ఎప్పుడో రాసి పెట్టాను. నాకు మార్చి 19 తర్వాత వచ్చినట్టుంది. కానీ నాకు అందరూ అంటారు కదా పండుగ ముందే వచ్చిందని, నాకు నెల రోజుల ముందే వచ్చింది పండుగ. సూపర్ అండి, సూపర్, ధన్యవాదాలు. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.